సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నాట్య అకాడమీ ఆధ్వర్యంలో 150 మట్టి కుండలను సమర్పించారు. సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల ఆధ్వర్యంలో పోతురాజుల విన్యాసాలతో సాంస్కృతిక శాఖ సిబ్బంది ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుంది. వివిధ జిల్లాల నుంచి కూడా కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాలతో ఆడిపాడారు కళాకారులు. సాంస్కృతిక శాఖ నుంచి ఉజ్జయిని అమ్మవారికి బోనాలను సమర్పించడం ఆనందంగా ఉందన్నారు గద్దర్ కూతురు వెన్నెల. కట్టు బొట్టు తెలంగాణ సంస్కృతి, భాష, యాస, వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు వెన్నెల. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కోసం 150 మట్టి కుండలతోటి తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించడం కోసం, అమ్మవారికి బోనం సమర్పించడం కోసం ఇక్కడ చేరుకున్నారు. వీరితో పాటు కొన్ని పాటలు పాడుతున్నారు. మనతో పాటు ఒక పాట పాడండి. రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, సీర మీదాడింది నాగు, సీరంచు మీదాడింది నాగు, సీర మీదాడింది నాగు, సీరంచు మీదాడింది నాగు. ఎంతమంది వచ్చారు? మొత్తం 150 మెంబర్స్ వచ్చినాం. 150 మంది ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. అంటే మొత్తం సింగర్లే వచ్చారు? మొత్తం సింగర్స్, డాన్సర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు దీంట్లో. మీరెక్కడ నుంచి? నా పేరు స్నేహ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉజ్జయిని మహంకాళి యొక్క సంబరాల కోసం మేమందరం కూడా చాలా సంతోషంగా, ఎంతో అంగరంగ వైభవంగా ఈ చీరలు కట్టుకొని ఇక్కడికి రావడం చాలా ఫస్ట్ టైం. భద్రాద్రి జిల్లా నుంచి ఇక్కడికి పిలిపించింది మా వెన్నెలక్క చైర్మన్ గారు. వారికి ఎప్పటికి కూడా రుణపడి ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది అంత అదృష్టంతో కూడిన పండుగ అంటే, అవునా కదా. ఇక్కడ తీసుకొచ్చి ఉపవాసాలు చేయించి అక్క కూడా ఉపవాసం ఉండి మాతో పాటు మహిళా పనులకు, ముత్తైదులకు అందరికీ చీరలు, గాజులు, పువ్వులు అన్ని కూడా మాకు అందించారండి. అందించే యొక్క కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొమని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా సంతోషం. సో మొత్తం వీళ్ళంతా కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి నుండి వచ్చారు. మొత్తం మట్టి కుండలతో ఈ మట్టి కుండలతో బోనం తయారు చేసి ఇక్కడికి వచ్చి సో ఆట పాటలతో ఎక్కువ సాంగ్స్తో పాడుతున్నారు. మాతో పాటు సింగర్ మౌనిక ఉంది. రామ రామ ఎల్లమ్మకు రాముల పరిసానెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిసానెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రామ పరిసానెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిసానెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిసానెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిసానెల్లమ్మకు, తిగవరే తిగవరే అనివారే నాయరేనుక ఏమేమి తిగవరే అమ్మరేనుకో నాయరేనుక. చూడొచ్చు మొత్తానికి సాంగ్స్, పాటలు పాడుకుంటూ కూడా ఈ అమ్మవారికి బోనం సమర్పించడానికి ఈ సాంస్కృతిక శాఖ తరఫున కూడా వస్తున్నారు. సో మనకి విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా ఈ లైన్ మొత్తం అంటే ఈ క్యూ మొత్తం కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి వస్తున్నారు. మొత్తం 33 జిల్లాల నుంచి ఉన్నటువంటి సాంస్కృతిక శాఖ నుండి ఉన్నటువంటి మొత్తం 150 మంది కూడా కళాకారులు. ఎక్కడి నుంచి వచ్చారు? జయశంకర్ డిస్ట్రిక్ట్ సార్. మాది ఆఫీస్లో తయారు చేసాము. ఇలా తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. సో మరికొంతమంది కూడా వస్తున్నారు, వారిని కూడా తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట జిల్లా సార్. మొత్తం సాంస్కృతిక శాఖ నుండి? అవును సార్, వచ్చినాను సార్. చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా ఉంది. ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా. సో చూడొచ్చు మొత్తం వీళ్ళంతా కూడా 150 మంది కూడా మొత్తం తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి వచ్చారు. సో ఇక్కడ వాళ్ళ కార్యాలయంలోనే బోనం సంబంధించిన ఏర్పాట్లు చేసుకొని, బోనం సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చారు. సో మనకి చూడవచ్చు విజువల్స్ మొత్తం కూడా డోళ్ళు, తర్వాత పోతురాజుల విన్యాసాలతో కొంత విఐపి నుండి వెళ్ళిపోతే మరికొంతమంది ఈ క్యూలో వెళ్తున్నారు. సో వీరంతా కూడా ఇట్లా కనిపించే బోనాలన్నీ కూడా 150 మట్టి కుండలతో బోనం చేసుకొని అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు. సో మొదటిసారిగా అంటే మనకి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ గద్దర్ కూతురు వెన్నెల ఆధ్వర్యంలో ఇటు వీరందరూ కూడా పొద్దున ఉదయం వాళ్ళ కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి ఈ బోనాలను పూజించి సో ఇప్పటికే అమ్మవారికి డోలు విన్యాసాల మధ్య పోతురాజుల విన్యాసాలతో, డోలు వాయిద్యాలు, పోతురాజు విన్యాసాలతో ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చినామండి. మొదటిసారి అండి. తెలంగాణ సాంస్కృతిక సారథి నుండి బోనాలు ఇస్తుంది.
గద్దర్ గారి బిడ్డ వెన్నెలక్క చైర్మన్. మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ 10 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం బోనం తీయడం ఉజ్జయిని మహంకాళికి. చాలా హ్యాపీగా ఉందండి. మొత్తానికి అయితే ఆట పాటలతో డోలు వాయిద్యాలతో వీరంతా తెలంగాణ సాంస్కృతిక సారథ నుంచి వచ్చి ఈ బోనం సమర్పించుకుంటున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ తరఫున మాత్రం ఇది మొదటిసారి అంటూ కూడా 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళలు చెప్తున్నారు. రీజనల్ సంజయ్ దానిల్ V6 న్యూస్ ఉజ్జయిని మహంకాళి ఆలయం నుండి. హైదరాబాద్ JNTU యూనివర్సిటీలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు భక్తులు. పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పులతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. JNTU బోధన సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా బోనాల వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.